శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మేషరాశి వారికి మార్చి 2వ తారీఖు నుంచి 8వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా మేషరాశి వారికి ఈ వారం అంతా కూడా కుజుడు తృతీయ స్థానంలో సంచారం వల్ల జాతకునిలో ఒక విధమైనటువంటి పోటీతత్వం పెరుగుతుంది. ప్రతి వారిపైన ప్రతి విషయంలోనూ తనదే ఆధిపత్యం ఉండాలనే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. మీరు ఏదైనా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయవలసి ఉన్నా, పోటీ పరీక్షలు ఇంటర్వ్యూలు ఎదుర్కోవలసి ఉన్నా ఈ స్థితి ఖచ్చితంగా మీకు విజయాన్ని తీసుకురావడం జరుగుతూ ఉంది. అలాగే ఈ వారం ఎక్కువగా మీరు ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. అలాగే మీ మిత్రులు, మీ రక్త సంబంధికులు మీపై ఆధిపత్యం చెలాయించాలనే ప్రయత్నంలో వారిపై మీదే పైచేయిగా మారే అవకాశం ఉంది. బట్ ఏదైనప్పుడు కూడా ప్రతి విషయంలోనూ మీరు చాలా ధైర్యంగా ఎదుర్కొని ఆ సమస్యని పరిష్కరించే ప్రయత్నం చేస్తారు. ఇది ఎక్కువగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నవారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి, క్రీడా రంగంలో ఉన్నవారికి చాలా వరకు కలిసి వచ్చే అవకాశంగా మనకి ఈ విషయం తెలుస్తుంది. ముఖ్యంగా 6వ స్థానాన్ని ఈ కుజగ్రహ వీక్షణ వల్ల చాలా వరకు మీ యొక్క శత్రువులు మీకు మిత్రులుగా మారే అవకాశం ఉంది. రుణ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. అలాగే ఏవైనా చిన్న చిన్న రుణాలు ఉన్నా కూడా వాటిని తీర్చివేసే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. కారణం ఏంటంటే ప్రస్తుతం 12వ స్థానంలో ధనస్థానాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు ఉచ్చలో ఉంటూ వక్ర గమనంలోకి రావడం జరిగింది ఈ వార ప్రారంభంలోనే. దాని కారణం వల్ల కొంతవరకు మీ యొక్క వ్యక్తిగత వ్యయం గతంలో కన్నా చాలా ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీల కొరకు లేదా మీ యొక్క భార్య పిల్లల కొరకు వారి అవసరాల నిమిత్తం వారికి ఏదైనా విలువైనటువంటి వస్తువులు సమకూర్చే అవకాశం ఉంటుంది. వ్యక్తిగతంగా మీరు కూడా మీ యొక్క స్వప్రయోజనాల కోసం ఏదైనా వాహనాన్ని కొనుక్కోవడం కానీ, గృహాన్ని సౌకర్యవంతంగా తీర్చిదిద్దుకోవడం, అలాగే విలాసవంతమైనటువంటి వస్తువులు కొనే ప్రయత్నంలో ఎక్కువగా మీకు వ్యయం ఎక్కువగా ఈ శుక్రుని వల్ల జరుగుతూ ఉంటుంది. అలాగే సప్తమాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు మీకు వక్రగమనం పొందడం వలన గతంలో మీరు ఏదైనా వివాహం కొరకు ప్రయత్నం చేసి ఉన్నా, ఏవైనా పెళ్లి సంబంధాలు వ్యక్తిగతంగా మీకు కానీ, అలాగే మీరు స్త్రీలైతే మీకు, లేదంటే మీ యొక్క సంతానానికి ప్రయత్నం చేసి ఉంటే, అంటే గతంలో కొంతవరకు ఈ వివాహ సంబంధాలు దగ్గరగా వచ్చి మిస్ అయ్యి ఉన్నా, ఏ నిర్ణయం తీసుకోకుండా సందిగ్ధంలో ఉన్నా ఈ సమయంలో మీకు అటువంటివి, అంటే గతంలో మీరు ఏదైతే సంప్రదించి ఉన్నారో ఆ వివాహ సంబంధాలు ఈ సమయంలో మీకు నెరవేరే అవకాశం ఉంది. అలాగే కొత్త కొత్త పరిచయాలు, కొత్త కొత్త అనుభవాలు రావడం జరుగుతుంది. ఇక బుధుడు తృతీయాధిపతిగా వ్యయ స్థానంలో ఉండడం వల్ల ఈ సమయంలో మీరు సెల్ఫ్ మిస్టేక్స్ వల్ల అయితేనే, స్నేహితులు అన్నదమ్ముల వల్ల అయితేనే చాలా వరకు నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మొత్తం మీద ఏదేమైనా ఈ రాశి వారికి ఈ ఖర్చులు, ఆడంబరానికి సంబంధించిన ఖర్చులు ఎక్కువగా ఉండడం జరుగుతుంది. బట్ ఇంకా లాభస్థానంలో రవి శని ఉండడం వల్ల అనూహ్యంగా మీరు ఉద్యోగపరమైనటువంటి అభివృద్ధి పొందుతారు. వృత్తిలో భారం పెరిగినప్పుడు కూడా అది మీకు సాటిస్ఫైడ్గా ఉంటుంది. సో మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి వృత్తిలో అభివృద్ధి కానీ, ఒక నామినేటెడ్ పోస్ట్ కానీ ఈ సమయంలో మీకు వచ్చే అవకాశం ఉంది. అలాగే ప్రజల యొక్క సహకారం కూడా గతంలో కన్నా ఎక్కువగా పెరగడం వల్ల పబ్లిక్ వ్యవహారాల్లో ఉన్నవారి యొక్క నేమ్ అండ్ ఫేమ్ ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృషభ రాశి వారికి మార్చి 2వ తారీఖు నుంచి 8వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు ఈ రాశి వారికి ఏకాదశ స్థానంలో 4 గ్రహాలు ఉండగా ఈ వారం ప్రారంభమైంది. అలాగే ధనస్థానంలో కుజుడు, ఇవన్నీ కూడా జాతకుడికి ఈ వారం అంతా కూడా మనీ రొటేషను ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. వివిధ మార్గాల ద్వారా ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అలాగే రాశి యందు ఉన్నటువంటి గురుగ్రహ సంచారం మీలో ఆకర్షణ పెరుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా ఒక మంచి గౌరవాన్ని పొందుతారు. మీరు కూడా మంచి కార్యక్రమాల్లో పాల్గొని మంచి వారికి సహకరించే అవకాశం ఉన్నది. ముఖ్యంగా లగ్న షష్టాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు లాభస్థానంలో వక్రగమనంలో ఉండడం వల్ల, అంటే ఇంచుమించుగా మీకు ఈ వారం నుంచే శుక్రుడు వక్రగమనంలోకి రావడం జరిగింది. ఇంకా
ఇప్పుడు ఏమైందంటే మీరు గతంలో ఏదన్నా ఒక ప్రయత్నం చేసి, అది ఉద్యోగ ప్రయత్నం కానీ వ్యాపార ప్రయత్నం కానీ, మీకు ఏదన్నా మనీ అవసరమైతే ఏదన్నా సంస్థలో మనీ కొరకు ప్రయత్నం చేసి ఉంటే మరి ఇప్పుడు ఆ ప్రయత్నం నెరవేరే అవకాశం ఉన్నది. అంటే ముఖ్యంగా రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. గతంలో మీకు శత్రువులుగా ఉన్నటువంటి వారు, అంటే మీ కుటుంబ సభ్యులే, ముఖ్యంగా మీ కుటుంబంలో స్త్రీలతో మీకు విరోధం ఉంటే వారు ఈ సమయంలో మీకు అనుకూలంగా మరి తగు విధంగా మీ కుటుంబ అవసరాలకు తగు విధమైనటువంటి సహకారం అందించే అవకాశం ఉన్నది. అలాగే వృత్తిలో మీ సహ ఉద్యోగులైనటువంటి స్త్రీలు మీకు సహకరించే అవకాశం ఉంది. ఎందుకంటే శుక్రుడు స్త్రీగ్రహం కాబట్టి షష్టాధిపతిగా రాష్ట్రాధిపతిగా ఉన్నాడు కాబట్టి వ్యక్తిగతంగా ఈ రాశిలో ఉన్న స్త్రీలకి మగవారి కన్నా ఎక్కువ లాభం కలిగే అవకాశం ఉంది. వారి యొక్క వ్యక్తిగత ప్రాధాన్యత పెరుగుతుంది, ఆకర్షణీయంగా కనబడే అవకాశం ఉంది. ఎక్కడికి వెళ్ళినా విజయంతో తిరిగి రావడం జరుగుతుంటుంది. ఒక విధమైనటువంటి సెలబ్రిటీ హోదా వస్తుంది, ఒక మంచి గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. ఇది సినిమా రంగంలో, టీవీ మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలిస్తూ ఉంటుంది. ఎవరైతే ఈ రాశిలో ఎక్కువగా ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నారో, బ్యాంకింగ్ రంగంలో ఉన్నారో వారికి అనూహ్యంగా మంచి లాభాలు రావడం, మీ పాత బాకీలన్నీ వసూలు అయ్యే అవకాశం కూడా ఈ సమయంలో మనకు కనబడుతుంది. అలాగే ధనస్థానంలో ధనాధిపతిగా ఉన్నటువంటి బుధుడు కూడా లాభస్థానంలో ఉండడం వల్ల మీ యొక్క వ్యక్తిగత ప్రాధాన్యత పెరుగుతుంది, మీ మాటకు విలువ పెరుగుతుంది. ఇది ఎక్కువగా విద్యార్థులు ఉన్నత విద్యా ప్రమాణాలకు, ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేస్తుంటే వారికి సహకారం కలుగుతూ ఉంటుంది. మరి ఆల్రెడీ రాహు, శుక్రుడు, బుధుడు ఈ మూడు కూడా మిత్రగ్రహాలు అవ్వడం వల్ల మీకు ఎవరైనా బాగా ఉన్నత స్థాయి విద్య, సైంటిఫిక్ విద్య లాంటిది కానీ, కంప్యూటర్ రంగంలో బాగా హయ్యెస్ట్ విలువలు అంటే బాగా ఇంప్రూవ్డ్ శాస్త్రం నేర్చుకునే వారికి, సినిమా రంగంలో, ఈ ఫోటోగ్రఫీ రంగంలో ఉన్న వాళ్ళకి ఈ గ్రహస్థితి మీకు బాగా కలిసి వచ్చే అవకాశం ఉన్నది. ఇక ధనస్థానంలో కుజుడు, దానివల్ల ఏంటంటే మీరు మీ కుటుంబ సభ్యులపై ఆధిపత్యం వహిస్తారు. వారు ఏదన్నా పొరపాటు చేస్తే వాళ్ళని శిక్షించడమో దండించడమో ప్రయత్నం చేసే అవకాశం ఉంది. అయితే మీరు కఠినంగా మాట్లాడడం వలన మీ కుటుంబ సభ్యులు కొంతమంది మనస్తాపానికి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి మాట్లాడే విధానంలో సౌమ్యంగా మాట్లాడడం మంచిది. బట్ ఏదైనా అధిక మొత్తంలో భూములపైన, స్థిరాస్తులపైన ఆదాయం మీకు ఈ వారంలో రాబోతుంది. దాని విషయంలో కుటుంబ సభ్యుల మధ్య కొన్ని అభిప్రాయ భేదాలు కూడా వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా దశమంలో రవి దిగ్బలుడై ఉండడం వలన ప్రభుత్వ ఉద్యోగులకి ఎక్కువగా పనిభారం పెరుగుతుంది. అయినప్పుడు కూడా వృత్తిలో సంతృప్తి కలిగే అవకాశం ఉన్నది. అంటే మొత్తం మీద ఏంటంటే ఎక్కువ గ్రహాలు ధన లాభస్థానాల్లోనూ రాశిలో శుభగ్రహం ఉండడం వలన ఈ వృషభ రాశి వారికి ఈ వారం అంతా కూడా చేపట్టిన ప్రతి పని విజయవంతంగా, ఆర్థిక పరంగా లాభంగా ఉండే అవకాశం ఉంది. శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి మార్చి 2 నుంచి 8వ తారీఖు మధ్యలో జరగబోయే వారఫలాలు పరిశీలించినప్పుడు మరి ఈ వారంలో మిథున రాశి వారికి దశమ స్థానంలో 3 గ్రహాలు సంచారం చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా శుక్రుడు పంచమాధిపతిగా దశమ స్థానంలో వక్రగమనం పొందడం వల్ల వృత్తిలో మీ యొక్క టాలెంట్కి, మీలో ఉన్నటువంటి నైపుణ్యానికి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. ఈ శుక్రుడు కళలకి, ధనానికి కారణం అవటం వల్ల ఈ రాశిలో ఎవరైతే మీడియా రంగంలో కానీ, సాఫ్ట్వేర్ రంగంలో కానీ ఉన్నవారికి అనూహ్యంగా మీరు గతంలో ప్రయత్నం చేసి వదిలివేసినటువంటి పదవి కానీ, అవకాశం కానీ ఈ సమయంలో మీకు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వారికి ఒక సెలబ్రిటీ లాంటి మంచి హోదా లభించే అవకాశం ఉన్నది. అలాగే మీ యొక్క సంతానం యొక్క అభివృద్ధి మీకు చాలా వరకు ఆనందాన్ని కలిగించే అవకాశం ఉంది. అలాగే వ్యక్తిగతంగా లగ్నాధిపతి, రాస్యాధిపతి అయినటువంటి బుధుడు దశమ స్థానంలో, నీచ స్థానంలో ఉన్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి శుక్రునితో కలిసి ఒక నీచభంగ రాజయోగం ఏర్పడడం వల్ల జాతకుడికి ఒక ఫెయిల్యూర్ గతంలో వచ్చినప్పుడు కూడా దాన్ని అధిగమించి దానిపైన అనేక రెట్లు విజయం సాధించే అవకాశం ఉంది. గతంలో మిమ్మల్ని వద్దనుకున్న వాళ్ళే తిరిగి మిమ్మల్ని ఆహ్వానించి మీకు ఆ పదవి కానీ,
హోదా కానీ ఇచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద మిమ్మల్ని మీరు రుజువు చేసుకుంటూ అటు వృత్తిపరంగా చాలా ఇంప్రూవ్మెంట్ అయ్యే అవకాశం ఉంది. మరి ఈ బుధ శుక్రుల దశమస్థాన స్థితి వల్ల ఇక రాహు ఎప్పుడు కూడా దశమస్థానంలో ఉన్నప్పుడు విదేశ వ్యవహారాలు కానీ విదేశంలో ఉన్నటువంటి వారికి ఈ గ్రహం చాలా అనుకూలిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి నిరుద్యోగులు ఈ సమయంలో ఉద్యోగ ప్రయత్నాలు చేయడం వల్ల కంపల్సరిగా వారికి ఒక గొప్ప పేరున్నటువంటి సంస్థలో ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉన్నది. ఇక రాశిలో ఉన్నటువంటి కుజుడు ప్రస్తుతం రుజుమార్గంలోకి మారడం వల్ల గతంలో కన్నా మీలో కొంత నిదానంగా పనిచేసే స్వభావం కలుగుతుంది. ఎవరిపైన ఏ విధంగా కూడా తొందరపడకుండా చాలా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం వల్ల ఫైనల్ సక్సెస్ మీకే వస్తుంది. రుణదాతల నుంచి శత్రువుల నుంచి ఏదో విధమైన ఒత్తిడి ఉన్నప్పుడు కూడా దాన్ని మీ యొక్క వృత్తి నైపుణ్యంతో చాకచక్యంగా సమర్థవంతంగా ఎదుర్కొని ఫైనల్గా మీకు విజయం సాధించే అవకాశం ఉన్నది. ఈ సమయంలో క్రీడా రంగంలో ఉన్న వాళ్ళకి కానీ ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాల్గొన్న వారికి అలాగే ఎక్కువగా ఈ దేహ దారుఢ్యాన్ని అవకాశంగా తీసుకుని పోలీస్ డిపార్ట్మెంటు ఎక్సైజు మిలిటరీ వాటిలో ప్రవేశిద్దాం అనుకున్న వారికి ఈ కుజుడు చాలా సహకరిస్తాడు. అలాగే మీ ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేసుకునే నిమిత్తం మీరు ఏదైనా బాడీ బిల్డింగు వ్యాయామం రన్నింగు వాకింగ్ చేయడానికి కూడా ఈ కుజుడు మీకు సహకరించే అవకాశం ఉంది. అంటే కొంతవరకు మీలో ఉన్నటువంటి బద్ధకాన్ని ఏమంటే తగ్గించి చాలా యాక్టివ్గా ఉండేలా ఈ కుజుని యొక్క ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఈ వారంలో ఏర్పడినటువంటి మార్పు ఏంటంటే మరి దశమ వ్యయాధిపతులైనటువంటి గురు శుక్రుల మధ్య ఏర్పడినటువంటి పరివర్తన కారణంగా అనూహ్యంగా ఉద్యోగరీత్యా మీరు కొన్నాళ్ళ పాటు వేరే ప్రాంతంలో ఉద్యోగం చేయవలసి ఉంటుంది. అలాగే మీరు స్థల మార్పు కొరకు కానీ ఉద్యోగ మార్పు కొరకు కానీ చేసే ప్రయత్నాలు 100% ఫలించే అవకాశం ఉంది. శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి మార్చి 2వ తారీఖు నుంచి 8వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు మరి ఈ వారంలో అష్టమ రవి శని గ్రహాలు మిమ్మల్ని కొద్దిగా నిరాశకు గురి చేసే అవకాశం ఉన్నది. ఇది ప్రభుత్వ అధికారులకి ఉద్యోగులకి ఏదో విధంగా కొద్దిపాటి ఇబ్బందులు వృత్తిలో రావడం, సడన్గా వృత్తిలో ఏదైనా ట్రాన్స్ఫర్ కానీ విరామం కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. జాతకుడు దాన్ని జాగ్రత్తగా డీల్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి గురువు మిమ్మల్ని ఏ సమస్య వచ్చినప్పుడు కూడా ఫైనల్గా ఆపద్బాంధవుళ్ళ ఎవరో ఒకరు మిమ్మల్ని ఆదుకొని ఆ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. కాబట్టి పెద్దగా దీనికోసం మీరు ఆందోళన పడక్కర్లేదు. అయితే మీ జాగ్రత్తలో మీరు ఉండడం మంచిది. ఎందుకంటే ఎవరో ఒకరు మీ యొక్క కార్యాలయంలో మీ దగ్గర ఉన్న వాళ్ళే మీ మీద ఏదో విధంగా లేనిపోని పిటిషన్లు పెట్టో పెద్దవారికి కంప్లైంట్ చేయడం వల్ల ఈ విధమైన స్థితి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు నిజాయితీగా ఉన్నప్పటికీ కూడా మీ నిజాయితీ కొంతమందికి ఇబ్బందిని కష్టాన్ని కలిగిస్తుంటుంది. కాబట్టి ఈ విధంగా మిమ్మల్ని కొద్దిగా అవమానానికి గురి చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు జాగ్రత్తగా ఉండడం మంచిది. అందరూ మనవాళ్లే అని మీరు నమ్మడం వల్ల ఇటువంటి ఇబ్బంది మీకు అప్పుడప్పుడు రావడం జరుగుతూ ఉంటుంది. అయితే అనూహ్యంగా మాత్రం ఆర్థిక పరంగా గతంలో మీరు పోయింది అనుకున్నటువంటి ధనం అంటే ఎవరికైనా అప్పిచ్చినా ఏదైనా కంపెనీలో ఇన్వెస్ట్ చేసినా అది తిరిగి మీకు ఈ సమయంలో వచ్చే అవకాశం ఉన్నది. ఇక ముఖ్యంగా ఈ రాశికి యోగకారకుడైనటువంటి కుజుడు వ్యయస్థానంలో రుజుమార్గంలోకి రావడం వల్ల గతంలో కొంతమంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మిమ్మల్ని ఏదో విధంగా నష్టపరచాలనుకున్న వాళ్ళు ప్రస్తుతం రాజీ మార్గంలో మీ దగ్గరికి రావడం జరుగుతుంది. ఒక విధంగా మీ అభివృద్ధికి కూడా వాళ్ళు కొంతవరకు సహకరించే అవకాశం ఉంది. అయితే అయినప్పుడు కూడా ఈ వారంలో మీరు మీ రక్త సంబంధికులకు కానీ మీ పిల్లల యొక్క విద్య కొరకు కానీ స్థిరాస్తి మీద పెట్టుబడి పెట్టడానికి ఎక్కువ మొత్తంలో ధనాన్ని ఖర్చు పెట్టవలసి ఉంటుంది. చాలా వరకు ఉద్యోగంలో మార్పు కొరకు చేసే ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. అయితే ముఖ్యంగా ఈ వ్యాపారస్తులైతే మాత్రం కంపల్సరిగా వారి వ్యాపార అభివృద్ధికి అదనంగా పెట్టుబడి పెట్టవలసి వస్తుంది. ఈ సమయంలో మీరు ఈ కుజుని యొక్క ప్రభావం వల్ల స్థిరాస్తి కొన్ని విషయంలో కానీ మీ సంతానానికి ఏదన్నా వివాహం చేయడం కానీ వాళ్ళకి ఏదన్నా గృహం సమకూర్చే విషయంలో అటు పిల్లల కొరకు వ్యక్తిగతంగా మీ వ్యాపార అభివృద్ధి కొరకు కూడా ఎక్కువగా మనీ ఖర్చు అవ్వడం జరుగుతూ ఉంటుంది.
అయితే గురువు యొక్క అనుగ్రహంతో సమయానికి ధనం ఏదో విధంగా రావడం జరుగుతూ ఉంటుంది. ఇంకా అదేవిధంగా ప్రస్తుతం ఈ భాగ్యస్థానంలో ఈ శుక్ర బుధుల యొక్క కలయిక ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్య కొరకు ప్రవేశిస్తున్నారో వారికి, అలాగే ముఖ్యంగా మెడికల్ ఎంట్రన్స్లో కానీ ఏదైనా ఒక మంచి కళాశాలలో సీటు కొరకు ప్రయత్నం చేస్తున్నటువంటి విద్యార్థులకు ఈ కాంబినేషన్ చాలా అనుకూలంగా ఉంది. అయితే ఎక్కువగా ఈ కర్కాటక రాశి వారు మెడికల్ రంగంలో ప్రవేశిద్దాం అనుకున్న వారు కానీ, ఆల్రెడీ మెడిసిన్ పూర్తి చేసి ఉన్నత విద్య కొరకు విదేశం వెళ్దాం అనుకున్న వారికి చాలా వరకు ఈ గ్రహస్థితి సహకరిస్తుంది. కాబట్టి కొద్దిగా కష్టపడడం వల్ల అనూహ్యంగా మీరు ఎక్కువ ఫలితాలు సాధిస్తారు. అయితే గతంలో మీరు ఒకసారి ప్రయత్నం చేసి ఓడిపోయి ఉంటే మళ్ళీ ఇప్పుడు ప్రయత్నం చేయడం వల్ల విజయం తప్పక లభించే అవకాశం ఉంది. శ్రీమాత్రే నమః. జై గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం సింహరాశి వారికి 2వ తారీఖు మార్చి నుండి 8వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు, మరి సింహరాశి వారికి రాష్ట్రాధిపతి రవి 7వ స్థానంలో శని భగవాన్ని కలియటం వల్ల చాలా వరకు వృత్తిలో ఒత్తిడి ఎక్కువ పెరుగుతుంది. సహజంగా మీరు చేసే కార్యక్రమాలు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఏదో ఒక పెద్దవారి ప్రభావం వల్ల మీ యొక్క కార్యనిర్వహణ సరిగ్గా చేయలేకపోతూ ఉంటారు. వ్యక్తిగతంగా కొంతమందికి అంటే కొద్దిగా వయోవృద్ధులైన వారు ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవాల్సింది కూడా ఈ సమయంలో సూచించడం జరుగుతూ ఉంటుంది. అయితే వృత్తిలో పనిభారం పెరగడం వల్ల, పై అధికారుల ఒత్తిడి వల్ల మీ యొక్క వృత్తిని సమర్థవంతంగా నిర్వహించలేకపోతుంటారు. కొంతవరకు రాజీ పడుతూ ముందుకు వెళ్ళడం మంచిది. ఇక ఏకాదశ స్థానంలో కుజగ్రహ సంచారం జాతకుడికి అన్ని విధాల అటు సహ ఉద్యోగుల నుంచి పబ్లిక్ నుంచి అన్ని విధాల సహకారం లభిస్తూ ఉంటుంది. ఎవరైతే వ్యవసాయం భూములకు సంబంధించిన వ్యవహారాల్లో బిజీగా ఉంటారో లేదా వాటి వల్ల వ్యాపారం చేస్తున్న వారికి అనూహ్యంగా మీ వ్యాపార అవకాశాలు పెరుగుతాయి. అలాగే సహ వ్యాపారస్తులు కూడా మీకు సహకరించే అవకాశం ఉంది. మీ దగ్గర ఉన్నటువంటి వ్యక్తిగత ఆస్తులు పెరగడం వల్ల దాని మీద వచ్చే ఆదాయం కూడా ఆటోమేటిక్గా మీకు పెరగడం జరిగే అవకాశం ఉంది. ఇదే సమయంలో మీరు ఏదైనా ఒక పుణ్యక్షేత్రాన్ని దర్శించాలని కానీ, విదేశంలో ఉన్నటువంటి మీ యొక్క బంధువులను సంతానాన్ని కలుసుకునే ప్రయత్నం కూడా చాలా వరకు నెరవేరే అవకాశం ఉన్నది. అలాగే మీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు అటు ప్రభుత్వ ఉద్యోగులు కానీ డిపార్ట్మెంట్ వారు కానీ అన్ని విధాలా సహకరించే అవకాశం ఉంది. బట్ ఏదైనా జాతకంలో జన్మజాతకంలో కానీ గోచార రీత్యా కానీ ఏకాదశ స్థానంలో కుజగ్రహం ఉంటే ఆ సమయంలో ఆ జాతకుడు ఏ కార్యక్రమాన్ని చేపట్టినా కూడా అది ఖచ్చితంగా విజయవంతం అవుతుంది. అది ఎదటి వారికి నష్టం కలిగినప్పుడు కూడా దాన్ని మీరు లాభంగా మార్చుకుంటారు. అంటే వచ్చిన ఎటువంటి అవకాశాన్నైనా మీరు ఉపయోగించుకొని దానిపై సక్సెస్ సాధించే విధంగా ఈ కుజుడు మీకు అనుకూలంగా ఉండడం జరిగింది. ఇక ముఖ్యంగా అష్టమ స్థానంలో శుక్రుడు అంటే దశమ అష్టమాధిపతులైనటువంటి గురు శుక్రుల మధ్య పరివర్తన అనూహ్యంగా వృత్తిలో కొంత మార్పు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే అప్పటిదాకా మీరు ఒక వృత్తి నిర్వహిస్తుంటే వేరే కార్యాలయంలో కానీ వేరే వర్క్లో కానీ మారే అవకాశం ఉంది. గతంలో కానీ ఇది చాలా గౌరవప్రదంగాను ఆకర్షణీయంగాను ఉండే అవకాశం ఉంది. అలాగే వృత్తిలో మీకు ఎక్కువగా సదుపాయాలు పెరిగే అవకాశం ఉన్నది. ఇక అష్టమ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు మీకు చాలా వరకు మీ యొక్క అత్తవారి వల్ల అలాగే మీ యొక్క అధికారుల వల్ల మీకు ఏదైనా బహుమతి కానీ గుర్తింపు కానీ వచ్చే అవకాశం ఉంది. అధికారంలో ఉన్నటువంటి స్త్రీలు మీకు చాలా వరకు సహకరించే అవకాశం ఉన్నది. బట్ ఏదైనప్పుడు కూడా కొద్దిపాటి ఇబ్బందులు ఈ అష్టమంలో రాహు వల్ల మీ మీద బురద జల్లే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. మీ యొక్క అభివృద్ధిని చూసి ఓర్వలేని కొంతమంది ఏదో విధంగా మిమ్మల్ని అన్పాపులర్ చేసే ఉద్దేశంతో కొన్ని విమర్శలు కానీ కొంత బ్యాడ్గా మీ మీద క్యాన్వాస్ చేయడం కానీ జరిగే అవకాశం ఉంది. దాన్ని మీరు కరెక్ట్గా కాదు అని రుజువు చేసుకోవడానికి కూడా కొంత శ్రమ పడవలసి ఉంటుంది. బట్ ఏదైనప్పుడు కూడా విమర్శలు కానీ అపవాదనలు కానీ పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళడమే ఉత్తమం. శ్రీమాత్రే నమః. జై గురు దత్తాత్రేయ నమః. కన్యారాశి వారికి మార్చి 2వ తారీఖు నుంచి 8వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు ఈ రాశి వారికి ఒక బలమైనటువంటి యోగం
ఈ వారంలో ఏర్పడడం జరిగింది. ముఖ్యంగా రవి, ప్రభుత్వ ఉద్యోగానికి కారకుడైనటువంటి రవి 6వ స్థానంలో వృత్తికారకుడు శనితో కలియడం వల్ల ఎవరైతే ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నారో, లేదంటే ఏదన్నా ప్రభుత్వ కార్యాలయంలో మీ యొక్క పనులు కావాలని ప్రయత్నం చేస్తున్న వారికి అనూహ్యంగా మీకు ఈ వారం ఆ ఫలితం వచ్చే అవకాశం ఉంది. అలాగే మీకు వారసత్వంగా రావాల్సినటువంటి ప్రభుత్వ పదవి కానీ, నామినేటెడ్ పోస్ట్ కానీ రావాల్సి ఉంటే ఈ సమయంలో మీకు అది వచ్చే అవకాశం ఉన్నది. అలాగే దశమ స్థానంలో కుజుడు దిగ్బలుడై ఉండడం వలన వృత్తిలో మార్పుకు కానీ, ప్రమోషన్కి కానీ, లేదా అభివృద్ధికి కానీ చేసే ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశం ఉంది. అయితే వృత్తిలో మీరు చాలా నిజాయితీగా, చాలా స్ట్రిక్ట్గా ఉండడం వలన కొంతమందికి అది ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. కాబట్టి మిమ్మల్ని ఎదగనీయకుండా చాలామంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. చాలా వరకు మీకు ఏదైనా పని కావాల్సి వచ్చినప్పుడు నలుగురితో సావకాశంగా రాజీ మార్గంలోనే వెళ్ళిపోవాలి తప్ప, అంటే 10 మందికి ఉపయోగపడే మీరు కొంతమందికి శత్రువులుగా మారకుండా చూసుకుంటే మీ అభివృద్ధి గతంలో కన్నా వేగంగా వచ్చే అవకాశం ఉన్నది. అయితే అనారోగ్యపరంగా మరి కొంతమందికి ఈ సమయంలో కొద్దిపాటి అస్వస్థత ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ వయోవృద్ధులు లాంటి వాళ్ళు ఎవరైనా కన్యా రాశిలో ఉంటే సుమారుగా ఈ నెల 15వ తారీఖు వరకు ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త పడడం మంచిది. అలాగే అధికారులతో కానీ, పెద్దవాళ్ళతో కానీ విరోధాలు రాకుండా చూసుకోవాల్సి ఉంటుంది. బట్ విజయం చివరికి మీకు వచ్చినప్పుడు కూడా కొద్దిగా విరోధం కూడా మీకు ఈ సమయంలో రావడం జరుగుతూ అవకాశం ఉంది. ఇక భాగ్యస్థానంలో గురువు, సప్తమ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడితో పరివర్తన చెందడం, సప్తమంలో ఉన్నటువంటి శుక్రుడు వక్రగమనంలోకి మారడం వల్ల ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నవాడు ఏదైనా వివాహ ప్రయత్నం చేస్తూ ఉంటే, గతంలో మీరు ఏదైనా ఒక వివాహ సంబంధం కొరకు ప్రయత్నం చేసి ఉండి ఏదో కారణం వల్ల అది పెండింగ్ ఉన్నా, వెనక్కి వెళ్ళిపోయినా తిరిగి ఇంకొకసారి ప్రయత్నం చేయడం వల్ల గతంలో వచ్చినట్టు వివాహ సంబంధం కుదిరే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా వరకు దాని మీద ఒక దృష్టి పెట్టండి. అలాగే అనూహ్యంగా ఇప్పటిదాకా మీరు ఏదో ఒక ప్రేమ వివాహం, ఇంకో వివాహం చేసుకుందాం అనుకున్న వాళ్ళు మీ మనసు ఆటోమేటిక్గా మారి పెద్దలు కుదిర్చినటువంటి సాంప్రదాయ వివాహానికి వెళ్ళే అవకాశాలు కూడా అనుకూలంగా ఉండడం జరుగుతుంది. బట్ ఏదైనా వివాహ విషయంలో ఒక మార్పు జరుగుతుంది. అలాగే వివాహ విషయంలో కూడా ఒక నిర్ణయానికి రావడం జరుగుతుంటుంది. కాబట్టి ఏదైనా నిర్ణయం మీకు కంపల్సరీగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ముఖ్యంగా రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి బుధుడు సప్తమ స్థానంలో నీచపడి శుక్రునితో కలయిక వల్ల నీచభంగ రాజయోగం ఏర్పడడం వల్ల కొద్ది కాలంగా విభేదాలతో సాగుతున్నటువంటి మీ వైవాహిక జీవితం తిరిగి మళ్ళా ఒక గాడిలో పడే అవకాశం ఉంది. ఎవరు ఎంతమంది ఏ విధంగా ప్రయత్నం చేసినా మీరిద్దరూ కూడా ఒక అండర్స్టాండింగ్ వచ్చి సఖ్యతగా మారే అవకాశం ఉంది. అయితే ఇది కొంతమందికి ఇష్టం లేకపోయినా కూడా వ్యక్తిగతంగా మీ అభిప్రాయమే ఇంపార్టెంట్. కాబట్టి మీరు మీ యొక్క శ్రీమతి లేదా మీరు మీ యొక్క భర్త అన్యోన్యంగా ఉండే ప్రయత్నం జరిగే అవకాశం ఉంది. బట్ అయినప్పుడు కూడా కొంతమంది ఏదో విధంగా మిమ్మల్ని విడదీయాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. దానికోసం ఇతరుల మాట వినకుండా కేవలం ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మీరు సంప్రదించుకుంటేనే ప్రతి సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. శ్రీమాత్రే నమః. జై గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం తులారాశి వారికి మార్చి 2వ తారీఖు నుంచి 8వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు మరి ఈ వార ప్రారంభంలో ఈ రాశి వారికి రాశ్యాధిపతి శుక్రుడు వక్ర గమనంలోకి వెళ్ళడం జరిగింది. మరి ఈ కారణం వల్ల శుక్రుడు ఉచ్చులో ఉంటూ వక్ర గమనం పొందడం వల్ల అత్యంత బలవంతుడయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ రాశిలో ఉన్నటువంటి ఏ రంగంలో ఉన్నవారైనా, ముఖ్యంగా సినిమా, టీవీ, మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి ఒక విధమైనటువంటి గొప్ప గుర్తింపు రావడం జరుగుతుంది. వారికి కాన్ఫిడెన్స్ పెరిగి ఏదైనా చేయగలం అన్నటువంటి కాన్ఫిడెన్స్ పెరిగే అవకాశం ఉంది. ఇది మగవారి కన్నా స్త్రీలకి శుక్రుడు ఎక్కువగా సహకరిస్తాడు. కాబట్టి ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి గొప్ప గొప్ప అవకాశాలు రావడం జరుగుతుంది. గతంలో మీరు చేసుకున్నటువంటి రెమ్యునేషన్ కన్నా అది చాలా వరకు ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నది. మామూలు సాధారణ స్త్రీలకి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వారు ఏదన్నా కొత్తగా వృత్తిని కానీ వ్యాపారాన్ని కానీ ప్రారంభిద్దాం అనుకుంటే ఈ గ్రహస్థితి వాళ్ళకి చాలా వరకు సహకరించే అవకాశం ఉన్నది.
అలాగే విద్యార్థులకి ఉన్నత విద్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఎక్కువగా టెక్నికల్ రంగంలో ఉన్నవారికి, ఎవరైతే ఈ సమయంలో మెడిసిన్లో సీటు కొరకు ప్రయత్నం చేస్తున్నవారు కానీ, ఆల్రెడీ మెడిసిన్ పూర్తి చేసి ఇంకా పీజీ విదేశంలో కానీ వేరే రాష్ట్రంలో కానీ చేద్దాం అనుకున్న వాళ్ళకి ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి శుక్ర బుధులతో పాటు రాహు యొక్క ప్రభావం ఎక్కువగా మెడికల్ రంగం వారికి ప్రోత్సాహకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి కూడా కొత్త కొత్త ఆలోచనలతో కొత్త టెక్నాలజీ ఉపయోగించి ఎక్కువగా మీ యొక్క టెక్నాలజీ పెంచుకొని అభివృద్ధి పడే అవకాశం కూడా ఈ 6వ స్థానం మీకు చాలా వరకు సహకరించే అవకాశం ఉంది. అలాగే వివాహ ప్రయత్నాల్లో ఉన్నవాళ్ళు కానీ, భార్యాభర్తల మధ్య విభేదాలు ఉన్నవారు కానీ ఈ సమయంలో మీరు తిరిగి ఒక రాజీ మార్గం ద్వారా వెళ్ళడం వల్ల విడిపోయినటువంటి దంపతులు తిరిగి కలడానికి ఈ శుక్రుని యొక్క వక్రగమన స్థితి మీకు సహకరించే అవకాశం ఉన్నది. ఇక 5వ స్థానంలో శని, లాభాధిపతి రవి అక్కడ చేరడం వల్ల అనూహ్యంగా మీలో ఉన్నటువంటి టాలెంట్కి గుర్తింపు వస్తుంది. మీరు మిమ్మల్ని ఇంకా రుజువు చేసుకునే ప్రయత్నంలో మీలో ఉన్నటువంటి విద్యని ప్రదర్శించే ప్రయత్నం సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఈ సమయంలో మీరు స్పెక్యులేషన్ కానీ షేర్ మార్కెట్ జోలికి ఎట్టి పరిస్థితులు కూడా వెళ్ళవద్దు. అయితే ఉద్యోగస్తులకి మాత్రం అనుకోకుండా ఉద్యోగపరమైన మార్పు రావడం జరుగుతూ ఉంటుంది. అది కొంతవరకు మీకు పనిష్మెంట్ లాగా కూడా ఉండే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు వచ్చిన అవకాశాన్ని, అది మంచి అయినా చెడైనా స్వీకరించడం మంచిది. తర్వాత కొద్ది రోజుల్లోనే ఈ యొక్క ఇబ్బంది నుంచి మీరు బయటపడి మళ్ళా మంచి స్థాయిలోకి రావడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే అతి తొందరలోనే ఈ శని భగవానుడు 6వ స్థానంలోకి, మీకు అనుకూలమైన స్థానంలోకి తిరిగి 30 సంవత్సరాల తర్వాత ప్రవేశించడం జరుగుతూ ఉంటుంది. అదే సమయంలో రవి కూడా ఉండడం వల్ల ఇప్పుడు కొద్ది రోజులు వృత్తిపరమైన ఇబ్బంది ఒక నెల రోజులు ఎదుర్కొన్నప్పుడు కూడా అనూహ్యంగా దాని నుంచి బయటపడి తిరిగి మళ్ళా మీరు కోల్పోయినటువంటి ఉద్యోగాన్ని కానీ, హోదాని కానీ, పదవి కానీ తిరిగి పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సమయంలో అధికారులను ఎదిరించడం కానీ, వచ్చిన పదవి వదులుకోవడం కానీ చేయకుండా రాజీ మార్గంలో వెళ్ళడం వల్ల ఫ్యూచర్ అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారికి మార్చి 2వ తారీఖు నుంచి 8వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు ఈ రాశి వారికి కుజుడు 8వ స్థానంలో రుజుమార్గంలోకి రావడం వల్ల భూములు, స్థిరాస్తులు వ్యవహరిస్తున్న వారికి చాలా వరకు అనుకూలించే అవకాశం ఉంది. కానీ వైవాహిక జీవితంలో అనుకోని సమస్యలు, ఇబ్బందులు రావచ్చు. కాబట్టి చాలా వరకు జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. ఏదైనా ఒక వార్త మిమ్మల్ని కొద్దిగా ఈ వారం కలవరపెట్టే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో అనూహ్యంగా కొన్ని మార్పులు కానీ, ఇబ్బందులు కానీ ఎదుర్కోవలసి ఉంటుంది. గత కొంతకాలంగా ఉన్నటువంటి అర్ధాష్టమ శనికి తోడుగా ఇప్పుడు రవి కూడా 4వ స్థానంలోకి చేరడం వల్ల దశమాధిపతి శనితో కలిసి ఉండడం వలన వృత్తిపరమైన ఇబ్బందులు, అధికారుల నుంచి వేధింపులు జరిగే అవకాశం ఉంది. కొంతకాలం పాటు మీరు ఉన్న ప్రాంతం నుంచి వేరే ప్రాంతంలో విధి నిర్వహణ నిమిత్తం మారవలసి ఉంటుంది. సో ఏదైనా మానసిక అశాంతి కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కువగా ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయడం మంచిది. అయితే గురువు యొక్క స్థితి 7వ స్థానంలో చాలా వరకు అనుకూలంగా ఉండడం వల్ల, లగ్నాన్ని వీక్షించడం వల్ల ఎటువంటి గొప్ప సమస్య అయినా అటు దైవ బలంతో కానీ లేదా మీ యొక్క ఆత్మీయులు సహకారంతో చాలా వరకు సమస్యలు సాల్వ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు ముఖ్యంగా సప్తమాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు 5వ స్థానంలో వక్రగమనంలో ఉండడం వలన వివాహ విషయంలో ఒక నిర్ణయానికి రావాల్సి ఉంటుంది. గతంలో మీరు ఏదైనా వివాహ సంబంధం ప్రయత్నం చేసి వదులుకొని ఉన్నా, లేదంటే ఎవరినన్నా ఇష్టపడి ప్రేమించి కొంతకాలం జీవితాన్ని పంచుకున్నటువంటి వారు ఏదో విధంగా దూరమై ఉంటే తిరిగి వాళ్ళని మీరు సంప్రదించి మళ్ళా జీవితంలో కలుసుకొని మీ బంధాన్ని వివాహ బంధంగా మార్చుకోవడానికి ఈ శుక్రుని యొక్క వక్రస్థితి, 7వ గురువు స్థితి, ఈ 2 గ్రహాల పరివర్తన చాలా వరకు మిమ్మల్ని వివాహ విషయంలో ఒక నిర్ణయానికి రావడం, వివాహపరంగా ఉన్నటువంటి సమస్యల్ని సాల్వ్ చేసే విధంగా
అనుకూలంగా ఉండడం జరిగింది. అలాగే మరి ఉన్నత విద్యలో ప్రవేశిద్దాం అనుకున్నటువంటి వారికి ఈ బుధ శుక్ర రాహుగ్రహాలు బుధుడు యొక్క నీచభంగ రాజయోగం ఇవన్నీ కూడా ఈ వృశ్చిక రాశిలో ఎవరైతే మెడికల్ రంగంలో ప్రవేశిద్దాం అనుకుంటున్నారో లేదా ఆల్రెడీ మెడికల్ పూర్తయి ఉన్నత విద్య వేరే రాష్ట్రంలో కానీ వేరే దేశంలో కానీ చేద్దాం అనుకున్న వాళ్ళకి చాలా వరకు ఈ గ్రహస్థితి అనుకూలించే అవకాశం ఉంది. కాబట్టి అంటే ఈ కాంబినేషన్ ఉండగానే మీరు దాని ప్రయత్నం అంటే ఏదన్నా ఒక కాలేజీలో అప్లై చేయడం కానీ లేదంటే ఒక ట్యూషన్లో లేదన్నా ఒక ఇన్స్టిట్యూట్లో చేరి ఈ కోర్సు ప్రారంభించడం వల్ల సునాయాసంగా మీకు మెడిసిన్లో సీటు లభించే అవకాశం ఉంది. ఇంకా గతంలో మీరు ఒకసారి ప్రయత్నం చేసి ఫెయిల్ అయి ఉంటే ఈ సంవత్సరం ఖచ్చితంగా లభించే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా ఈ నీచభంగ రాజయోగం ఇచ్చే గ్రహాలు ఫెయిల్యూర్ ఆఫ్టర్ సక్సెస్ ఇస్తూ ఉంటాయన్నమాట. అంటే ఒకసారి ఎందుకు బార్డర్ కూడా రాకుండా ఉన్నటువంటి మార్కులతో పోగొట్టుకున్న వాళ్ళు ఒకేసారి మంచి దగ్గరగా 99% దాకా వచ్చి విజయాన్ని సాధించడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఏదైనా మీరు గట్టి ప్రయత్నం చేస్తే ఈ సమయంలో మీరు అనుకున్న దాంట్లో ఒక గొప్ప అది మెడికల్ అవ్వచ్చు, ఐఐటి లాంటిది అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు. కానీ మొత్తం మీద ఈ సంవత్సరం మీరు గతంలో కోల్పోయిన దాన్ని తిరిగి సంపాదించే అవకాశం ఉన్నది. శ్రీమాత్రే నమః. జయ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ధనుసు రాశి వారికి మార్చి 2వ తారీఖు నుంచి 9వ తారీఖు మధ్యలో జరిగే వార ఫలాలు పరిశీలించినప్పుడు తృతీయ స్థానంలో ఏర్పడినటువంటి శని రవిల కలయిక జాతకుడికి వృత్తిపరమైనటువంటి ప్రోత్సాహాన్ని అధికార హోదాని ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎవరైతే ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగం కొరకు కానీ నామినేటెడ్ పోస్టుకు కానీ ప్రయత్నం చేస్తూ ఉంటే వారి యొక్క ప్రయత్నం నెరవేరే అవకాశం ఉన్నది. ఈ సమయంలో మీరు మీ పెద్దవారు లేదా మీ తండ్రి గారు చేస్తున్నటువంటి వృత్తిలోకి ప్రవేశించడానికి ఈ గ్రహస్థితి చాలా వరకు మీకు సహకరించడం జరుగుతోంది. కాబట్టి ఏదైనా మీకు వారసత్వంగా రావాల్సినటువంటి పదవి ఏదైనా హోదా అయినా సరే ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది. దానికన్నా మీరు ఎక్కువగా మీ యొక్క పెద్దవారిని తండ్రి గారిని అనుసరించి వారి వృత్తిలో వెళ్ళడానికి కూడా మీకు అనుకూలంగాను అవకాశంగాను ఉండడం జరుగుతూ ఉంది. ఇక మరి చతుర్థ స్థానంలో ఏర్పడినటువంటి శుక్రుడు షష్ఠ లాభాధిపతిగా శుక్రుడు చతుర్థ స్థానంలో వక్ర గమనంలో ఉండడం అలాగే బుధుడితో కలిసి ఉండడం వల్ల ఉన్నత విద్యలో ప్రవేశం కొరకు ప్రయత్నిస్తున్న వారికి రీసెర్చ్ ఓరియంటెడ్గా ఉన్నవారికి వారి పరిశోధన నెరవేరే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ సమయంలో మీరు ఒక స్థిరాస్తి లాంటిది కొనడం కానీ దాని మీద ఇన్వెస్ట్ చేయడం కానీ జరిగే అవకాశం ఉన్నది. ఇక్కడ మీ యొక్క ఆల్రెడీ ఉన్నటువంటి మీ యొక్క స్థిరాస్తిని లేదా ఇంటిని చాలా అత్యాధునిక సౌకర్యాలతో ఇంప్రూవ్మెంట్ చేయడం కానీ లేదంటే ఒక వాహనం కొనుక్కోవడం కానీ మొత్తం మీద లగ్జరీ ఖర్చులు ఎక్కువగా జరిగే అవకాశం ఉన్నది. దానికి తగు ధనం కూడా ఏదో ఒక ఆర్థిక సంస్థ ద్వారానో లేదా మీ కుటుంబంలో ఉన్నటువంటి మీ యొక్క కుటుంబ సభ్యుల సహకారంతో దాన్ని పూర్తి చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏదైనా హ్యాపీగా ఆనందంగా ఉండడానికి ఈ 4వ స్థానం మీకు సహకరిస్తుంది. అక్కడ రాహు కూడా ఉండడం వల్ల చాలా వరకు ఇంకా ఎక్కువ ఫారెన్ డెకరేషన్ లాగా నెరవేర్చడం, ఇంట్లోనే ఒక బార్ అండ్ రెస్టారెంట్ పెట్టుకోవడం కానీ ఒక హోమ్ థియేటర్ పెట్టుకోవడం కానీ జరుగుతూ ఉంటుంది. ఇంకా కుజుడు ప్రస్తుతం 7వ స్థానంలో రుజుమార్గంలో ప్రయాణించడం జరుగుతూ ఉంది. ఆ కారణం వల్ల వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు ఒక నిర్ణయానికి రాలేకపోతుంటారు. వచ్చిన ప్రతి సంబంధం ఏదో విధంగా తప్పిపోవడం జరుగుతూ ఉంటుంది. కొన్ని మీరు సరైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోవడం కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా వివాహ సంబంధాలు ఫెయిల్ అవుతున్నవారు అలాగే ఆల్రెడీ వివాహం అయిన తర్వాత కూడా భార్యాభర్తల మధ్య విభేదాలతో ఉన్నవాళ్ళు చాలా వరకు కొంతకాలం పాటు మరి ఏదైనా వెయిట్ చేసి నెమ్మదిగా మీ సమస్య సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు తొందరపడడం వల్ల అది శాశ్వతంగా బ్రేకప్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి స్థితిని కొన్నాళ్ళ పాటు కంటిన్యూ చేయడం మంచిది.
అలాగే గురువు 6వ స్థానంలో ఉండడం వల్ల ఆర్థిక పరంగా బాగున్నప్పుడు కూడా కొద్దిపాటి అనారోగ్య సమస్యలు అలాగే కోర్టుపరమైన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి బట్ ఏదైనా చాలా వరకు ఈ రాశి వారికి విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నప్పుడు కూడా కొన్ని మీరు అనుకున్నట్టు జరగకపోవచ్చు కాబట్టి ఏదైనా జటిలమైన సమస్య వివాహ సమస్యని కొంతకాలం పాటు వాయిదా వేసుకుంటే దానికి అదే మే 15 తర్వాత సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అప్పటిదాకా వెయిట్ చేయడం మంచిది. తొందరపడితే మొదటికే నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. శ్రీమాత్రే నమః. జై గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం మకర రాశి వారికి మార్చి 2వ తారీఖు నుంచి 8వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు ఈ వార ప్రారంభంలో ధనస్థానంలోకి రవి శని గ్రహాల ప్రభావం చాలా వరకు మీ కుటుంబంలో విరోధాలకి సమస్యలకి కారణమయ్యే అవకాశం ఉంది. అయితే ఏదో ఒక ప్రభుత్వ పథకం మీకు రావడం వల్ల అధిక మొత్తంలో ధనం ఒకేసారి మీ కుటుంబానికి లేదా వ్యక్తిగతంగా మీకు రావడం వల్ల దాని విషయమై కొన్ని ఇబ్బందులు సమస్యలు వచ్చే అవకాశం ఉన్నది. అలాగే మీ కుటుంబంలో ఒకరికి అనారోగ్యపరమైనటువంటి ఇబ్బందులు రావడం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో మీరు వాళ్ళని కేర్ తీసుకొని కొంత సమయాన్ని వారి కొరకు కేటాయించవలసి ఉంటుంది. అయితే ధన విషయంలో గతంలో కన్నా ఎక్కువ ధన వ్యయం జరిగే అవకాశం ఉంది. అది మీ పెద్దవారికి సేవ చేయడానికి కానీ హాస్పిటల్ సంబంధించిన ఖర్చులు కానీ లేదా ప్రభుత్వానికి చెల్లించినటువంటి పన్నులు ట్యాక్సులు వగైరా చెల్లించడానికి కొంతవరకు ఆర్థిక పరమైనటువంటి ఒత్తిడి, ఆ ధన సమస్యతోనే కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు జరిగే అవకాశం ఉంది. అయితే కుజుడు మీకు 6వ స్థాన సంచారం వల్ల ఎటువంటి సమస్య అయినా అటు కోర్టు సమస్య కానీ పోలీస్ స్టేషన్ సంబంధించిన కానీ రక్త సంబంధికులతో అన్నదమ్ములతో ఉన్నటువంటి విరోధాలు కానీ విభేదాలు కానీ చాలా వరకు మీకు అనుకూలంగా మారే అవకాశం ఉన్నది. బట్ ఏదైనా మిమ్మల్ని మీరు సంస్కరించుకుంటూ ఆ సమస్యని ఎటువంటి ఇబ్బంది లేకుండా సాల్వ్ చేసే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా కొంత శ్రమ పడవలసి ఉంటుంది. అధికమైనటువంటి కోపానికి ఆవేశానికి లోను కాకుండా నిదానంగా సావధానంగా మీరు సమస్యని పరిష్కరించుకుంటే అన్నీ మీకు అనుకూలంగా మారే అవకాశం ఉన్నది. ఏమాత్రం తొందరపడినా అది చాలా వరకు కుటుంబ విచ్ఛిన్నానికి విభేదాలకు కూడా కారణం అవ్వచ్చు. కాబట్టి జాగ్రత్తగా వ్యవహారాన్ని డీల్ చేయడం మంచిది. అయితే వీటన్నిటికీ అనుకూలంగా గురుగ్రహం మీకు 5వ స్థానంలో ఉండడం వల్ల మీకు మీ యొక్క పూర్వపుణ్యం అలాగే మీ సంతానం తోడుగా ఉంటూ మీకున్నటువంటి సమస్యని వారు సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. దైవానుగ్రహం తప్పకుండా లభించడం వల్ల ఎంత గొప్ప సమస్య అయినా సావధానంగా పరిష్కారం అవుతుంది. ఈ సమయంలో మీరు ఏదైనా ఒక పుణ్యక్షేత్రాన్ని దర్శించడం కానీ లేదంటే ఏదైనా ఒక మీ బంధువుల ఇంట్లో జరుగుతున్నటువంటి ఒక పుణ్య కార్యక్రమానికి వేడుకకి హాజరయ్యే అవకాశం ఉంది. మీ సలహాతో చాలా వరకు ఇతరులు వారి సమస్యలను సాల్వ్ చేసుకునే విధంగా గురుబలం మీకు సంపూర్ణంగా ఉండడం జరిగింది. అలాగే తృతీయ స్థానంలో ఈ రాశికి యోగకారకుడైనటువంటి శుక్రుడు ఉచ్చస్థితిలో వక్రగమనంలో ఉండడం వలన మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలు మీకు మీ అభివృద్ధికి కారణమవుతూ ఉంటారు. మీకు చేదోడు వాదాడుగా ఉంటూ మీకున్నటువంటి సమస్యల నుంచి బయటపడే విధంగా అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ 3వ స్థానంలో ఏర్పడినటువంటి బుధ శుక్ర రాహు గ్రహాలు ఎవరైతే ఉన్నత విద్యలో పెద్ద పెద్ద కోర్సుల్లో ప్రవేశించడానికి కానీ మెడికల్ లాంటి ఎంట్రన్స్లో రాయడం కానీ మెడికల్ విద్యలో ప్రవేశించడానికి కూడా ఈ గ్రహస్థితి అనుకూలించే అవకాశం ఉంది. అయితే కుటుంబ ఆర్థిక పరిస్థితులు సరిగ్గా సహకరించకపోవడం వల్ల కొన్ని అవకాశాలు వదులుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఏదైనా కొద్దిగా ధైర్యంగా ఎదుర్కొని మరి నెమ్మదిగా సావకాశంగా ప్రయత్నం చేస్తే మీ ఫలితం నెరవేరే అవకాశం ఉంది. శ్రీమాత్రే నమః. జై గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి మార్చి 2వ తారీఖు నుంచి 8వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు కుంభరాశి వారికి నెమ్మదిగా వారి యొక్క కష్టాలు ఇబ్బందుల నుంచి బయటపడే విధంగా ఒక్కొక్క గ్రహం ఈ రాశి వారికి
అనుకూలంగా మారడం జరిగింది. సాధారణంగా కుంభరాశి వారికి అనుకూలించే గ్రహాలైనటువంటి బుధ, శుక్ర, రాహు గ్రహాలు ధనస్థానంలోకి చేరడం జరిగింది. సో ఈ కారణం వల్ల ముఖ్యంగా శుక్రుడు సంపదకి, అదృష్టానికి, ధనానికి కారణమవుతుంటాడు. మరి ఈ రాశి వారికి యోగకారకుడుగా ధనస్థానంలో ఉచ్చలో ఉంటూ మరి ఇదే రోజు నుంచి వక్ర గమనంలో కూడా రావడం వల్ల కుటుంబంలో మీ యొక్క సంపద పెరుగుతుంది. దూరంగా ఉన్నటువంటి కుటుంబ సభ్యులు తిరిగి కలుసుకొని మీ కుటుంబ అభివృద్ధికి సహకరించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబంలో ఏదో ఒక శుభకార్యం జరగడానికి కావలసినటువంటి ఏర్పాట్లు, సంప్రదింపులు జరగడం జరుగుతూ ఉంది. ఇక బుధుడు కూడా ఈ రాశి వారికి ఒక మిత్రగ్రహంగా ధనస్థానంలో ప్రవేశించడం వల్ల మరి ధనయోగం ఏర్పడుతుంది. అంటే బుధుడు నీచభంగ రాజయోగంగా అష్టమాధిపతిగా ధనస్థాన సంచారం వల్ల ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. మీరు ఊహించిన విధంగా కాకుండా వేరే విధంగా మీకు ఆర్థికపరమైన సహకారం అందుతుంది. అదేవిధంగా ఈ రాశిలో ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యలో గొప్పదైనటువంటి ఐఐటి, మెడిసిన్ లాంటి సీట్లో ప్రవేశం కొరకు సంప్రదిస్తూ ఉంటే వారికి ఈ సమయంలో మీరు ఆశించిన విధంగా ప్రవేశం లభించే అవకాశం ఉంది. కాబట్టి మీ యొక్క ప్రయత్నం గట్టిగా చేసి ఈ సమయంలో మీరు ఒక సంకల్పం పెట్టుకుంటే ఈ గ్రహస్థితి మీకు ఉన్నత విద్యలో ప్రవేశానికి సహకరిస్తుంది. అలాగే ఆర్థిక పరంగా మీరు ఏదైనా కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయాలన్నా, ఒక గృహ నిర్మాణం చేసుకోవాలన్నా దానికి తగినటువంటి ఆర్థిక సహకారం కూడా లభించే అవకాశం ఉంది. చాలా కాలంగా మీరు కూడబెట్టినటువంటి ధనం కానీ, ఇన్సూరెన్స్ ధనం కానీ, లేదా కొంతమందికి ఎవరన్నా ప్రామిస్ చేస్తూ ఉంటారు మీ పెద్దవాళ్ళు, మీ యజమానులు, మీ యొక్క పూర్వీకుల ఆస్తి మీకు ఈ సమయంలో రావడం వల్ల చాలా ఇబ్బందుల నుంచి మీరు బయటపడే అవకాశం ఉన్నది. అయితే రాశి అందే సంచరిస్తున్నటువంటి శని భగవానుడికి రవిగ్రహం కూడా కలియడం వల్ల ఏంటంటే కొంతవరకు ఒక మానసిక ధైర్యం జాతకుడికి ఏర్పడినప్పటికీ కూడా కొంతమందికి ఒక అనారోగ్యపరమైనటువంటి ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే కొద్దిగా అనారోగ్యపరమైనటువంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళు వారి యొక్క ఆరోగ్యం కొరకు తగు విధమైనటువంటి శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీరు ఏదైనా గృహం కానీ, స్థలం కానీ కొనుక్కునే ప్రయత్నంలో అది చాలా వరకు మీకు నెరవేరే అవకాశం ఉంది. కాబట్టి మరి ఈ సమయంలో దానికి తగినటువంటి ఏర్పాట్లు చేసుకోవడం మంచిది. ఏదైనా స్పెక్యులేషను, షేర్ మార్కెట్, జోదం అటువంటి వారికి దూరంగా ఉంటూ రియలిస్టిక్గా మీకు ఏదైతే వస్తుందో, ఏదైతే మీకు సహజంగా ఉందో దాని మీదే ప్రయత్నం చేయాలి తప్ప మీరేదో ఈ విధంగా లాటరీ సంపాదించో, ఆన్లైన్ బెట్టింగ్లో వచ్చో కొనుక్కుందామంటే మాత్రం మొత్తం మీ దగ్గర ఉన్నది కూడా పోగొట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి ప్రలోభానికి లొంగకుండా మీ దగ్గర ఎంతైతే ఉందో దానితోనే ప్రయత్నం చేస్తే తప్పకుండా నెరవేరే అవకాశం ఉంది. దానికి తగ్గ విధంగా సహకారం కూడా లభిస్తుంది. శ్రీమాత్రే నమః. జై గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం మీనరాశి వారికి మార్చి 2వ తారీఖు నుంచి 8వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు ఒక విధంగా ఈ రాశి వారికి 2 శుభగ్రహాలు రాశి యందు సంచరించడం, ముఖ్యంగా శుక్రుడు రాశిలో ప్రవేశించి ఉచ్చస్థితిలో ఉంటూ వక్రగమనం పొందడం వల్ల మీరు ఏదైనా గతంలో ఒక విలువైనటువంటి ఎసెట్ గురించి కానీ, లేదంటే ఏదైనా ఒక వివాహ ప్రయత్నంలో ఈ యొక్క పెళ్లి సంబంధం మీకు బాగా అనుకూలంగా వచ్చి ఏదో కారణం వల్ల ఆగిపోయి ఉన్నా, అలాగే మీరు ఏదైనా ఒక పదవి కోసం ప్రయత్నం చేసి ఆ ప్రయత్నం విఫలమై ఉన్నాం, తిరిగి దానికోసం ఇప్పుడు ప్రయత్నం చేయడం వల్ల మీకు చాలా వరకు ఆ పని సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ఎక్కువగా ఈ కళారంగం అయినటువంటి సినిమా పరిశ్రమలో కానీ ఏదన్నా ఒక పెద్ద స్థిరాస్తి కొనే ప్రయత్నంలో మీరు ఫెయిల్ అయి ఉంటే మళ్ళీ మీరు ప్రయత్నం చేస్తే ఈ గ్రహస్థితి మీకు సహకరించే అవకాశం ఉంది. ఈ శుక్రుడి యొక్క అనుగ్రహంతో మీలో ఒక ఆకర్షణ పెరుగుతుంది, ఒక టాలెంట్ రావడం వలన ఎక్కడికి వెళ్ళినా మీరు ఫోన్లో కాకుండా డైరెక్ట్గా వెళ్ళి వారితో మాట్లాడితే ఆ పని మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంది. ఇక బుధుడు
ఈ రాశి వారికి సప్తమ చతుర్థాధిపతిగా రాశి యందు సంచారం చేస్తూ నీచభంగ రాజయోగంలో ఉండడం వల్ల వివాహ విషయంలో భార్యాభర్తల మధ్య ఎటువంటి విభేదాలు ఉన్నా, వివాహం జరిగి కూడా ఏదో విధంగా మనస్పర్ధలతో దూరంగా ఉన్నవాళ్ళు ఈ సమయంలో మీరు వారితో స్వయంగా సంప్రదించి మాట్లాడడం వల్ల చాలా వరకు ఆ సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. అంటే ముఖ్యంగా ఈ గ్రహస్థితి మీకు ఎలా ఉందంటే, భార్యాభర్తల మధ్య కానీ స్నేహితుల మధ్య కానీ మీరు ఏదైనా వ్యాపారం చేస్తుంటే పార్ట్నర్స్ మధ్య ఏదైనా విభేదాలు ఉంటే అవి ఇంకా ఎక్కువ అవ్వటానికి కొంతమంది ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది మీ విషయంలో. కాబట్టి మీరు మధ్యవర్తులను నమ్మకుండా ఏదైనా విషయాన్ని మీరు డైరెక్ట్గా వారితో సంప్రదించి ఒక నిర్ణయానికి వచ్చి కొద్దిగా అవసరమైతే రాజీ పడడం వల్ల మీ యొక్క వివాహ బంధం కానీ, స్నేహ బంధం కానీ, వ్యాపార బంధం కానీ తిరిగి పునరుద్ధరించే అవకాశం ఉంది. కాబట్టి బయట వారిని ఎట్టి పరిస్థితుల్లో నమ్మతే ఉన్న సమస్యను చాలా ఎక్కువయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో ఎటువంటి మొగమాటానికి లోను కాకుండా కంపల్సరిగా మీరు మీ ప్రయత్నాన్ని ప్రారంభించండి. దూరమైన వారిని మీరు తిరిగి మళ్ళీ కలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే వ్యయ స్థానంలో రవి శని సంచారం వల్ల మీరు ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి పన్నులు, ట్యాక్సులు వగైరా చెల్లించవలసి ఉంటుంది. అలాగే మీ కుటుంబంలో పెద్దవారికి అనారోగ్య కారణంగా వారి విషయంలో కేర్ తీసుకోవడం కానీ, వారిని ఏదైనా హాస్పిటల్లో జాయిన్ చేసి కొంతకాలం పాటు సఫరీలు చేయడం కానీ జరిగే అవకాశం ఉంది. దానికోసం కూడా కొంత ధనం ఖర్చు అయినప్పుడు కూడా మీరు కొంత రుణాన్ని తీర్చుకునే అవకాశం కూడా ఈ సమయంలో మీకు రావడం జరిగింది. ముఖ్యంగా ధన భాగ్యాధిపతి కుజుడు చతుర్థ స్థాన సంచారం మీకు మీ పేరు మీద ఒక స్థిరాస్తి ఈ సమయంలో ఏర్పడడం జరిగే అవకాశం ఉంది. మీ పెద్దవారి పేరుతో ఉన్నటువంటి ఆస్తి మీకు మారడం కానీ, స్వతహాగా మీరు కొంత ఆస్తిని సంపాదించడం కానీ ఈ సమయంలో జరిగే అవకాశం ఉన్నది. ఈ వారం ఈ గ్రహస్థితి పరిశీలించినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ధనం యొక్క అవసరం చాలా ఎక్కువ ఉండడం జరుగుతూ ఉంటుంది. అంటే శుక్రుడు ఈ ఆదివారంలో వక్రించి ఉండడం వల్ల ఇంచుమించుగా కొన్ని రోజుల పాటు వక్రిస్తాడు. అలాగే మిగతా గ్రహాలతో కలియడం వల్ల మనీ ఎక్స్పెండిచరు ప్రతి ఒక్కరికి చాలా ఎక్కువ అవడం జరుగుతూ ఉంటుంది. ఆ ఖర్చుకు తగిన ధనం మీకు రావాలంటే మరి శుక్రుడు వక్రించి ఉండడం వల్ల శుక్రగ్రహానికి అధిదేవత అయినటువంటి లక్ష్మీ అమ్మవారిని మీరు ప్రసన్నం చేసుకోవలసి ఉంటుంది. ఆ విధంగా ప్రసన్నం చేసుకోవడానికి సింపుల్ పరిహారం ఏంటంటే, మీకు మీ గృహంలో అవకాశం ఉంటే లక్ష్మీ అమ్మవారి ఫోటోని ఎరుపు రంగు పూలతో అలంకరించవలసి ఉంటుంది. అలాగే అమ్మవారికి దానిమ్మ పండు, అంటే ఎప్పుడు కూడా ఒకే ఒక పండు నైవేద్యంగా కాకుండా కనీసం ఒక 4 లేదంటే ఒక 6 దానిమ్మ పళ్ళు నైవేద్యంగా పెట్టి అమ్మవారికి విధి విధానంగా కనకదార స్తోత్రమో, లక్ష్మీ స్తోత్రమో పారాయణ చేస్తూ ఆ ప్రసాదాన్ని 6 ముత్తైదువులకి పంచడం వల్ల లక్ష్మీ అనుగ్రహం కలిగే అవకాశం ఉన్నది. దీనితో పాటుగా మరి ఇంట్లో అవకాశం లేని వారు ఏదైనా అమ్మవారి దేవాలయంలో అమ్మవారికి ఈ దానిమ్మ పళ్ళు నైవేద్యంగా సమర్పించడం వల్ల కూడా మీ యొక్క ఆర్థికపరమైనటువంటి సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంది. చాలా వరకు ఈ మనీ రొటేషన్ పెరగాలన్నా చాలా వరకు శుక్రవారం రోజు ఏ విధంగా కూడా ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు చేయకుండా ఉండడం మంచిది. ముఖ్యంగా ఎంత అవసరమైనా సరే శుక్రవారం రోజు ఈ బంగారాన్ని తాకట్టు పెట్టడం కానీ, లేదంటే ధనాన్ని ఎవరికైనా అప్పుగా ఇవ్వడం కానీ, ఖర్చు పెట్టడం కానీ చేయకుండా ఆ ఒక్కరోజు నియమంగా పాటించవలసి ఉంటుంది. అలాగని ఫోన్పేలు, గూగుల్ పేలు వాడకుండా, అంటే మీకు ఎంతైతే బ్యాలెన్స్ గురువారం నైట్ ఉంటుందో అదే బ్యాలెన్సు శనివారం ఉదయం దాకా మెయింటైన్ చేయగలిగితే కంపల్సరిగా కొద్ది వారాల్లోనే మీ యొక్క ఆర్థికపరమైనటువంటి సమస్య పరిష్కారం అవుతుంది. ఈ చిన్న ప్రయత్నం చెప్పడానికి సులువు కానీ చేయడానికి కష్టంగా ఉంటుంది. ఒక్కసారి ఒక 6 వారాలు ప్రయత్నించేయండి. మీలోనే మీకు తెలియకుండా ఒక గొప్ప ధనపరమైన అవకాశాలు రావడం జరుగుతుంది. అలాగే వేరొక పరమైన సమస్య కూడా చాలా వరకు ఈ ధనం గురించి
ఈ ధనం నిల్వ గురించి రావడం జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా ఈ ఆంజనేయ స్వామి వారికి మంగళవారం రోజు సింధూరంతో పూజించవలసి ఉంటుంది. సో లేదు మనం ఏ టెంపుల్ పక్కన పెట్టుకుంటే మీరు ఏదైనా ఒక కాపరు రాగితో తయారు చేసినటువంటి ఆంజనేయ స్వామి యొక్క విగ్రహాన్ని తీసుకోవడం మంచిది. లేదంటే ఒక కాయిన్ మీద హనుమాన్ బొమ్మ ఉన్నవి మార్కెట్లో దొరుకుతుంటాయి. అదైనా మీరు ఒక రాగి పళ్ళెంలో ఆ ఆంజనేయ స్వామి రాగి విగ్రహాన్ని ఉంచి సింధూరంతో ఆంజనేయ స్వామిని మీరు పూజించవచ్చు. ఆ 108 నామాలతో చక్కగా మీరే పూజించి మొత్తం సింధూరం అంతా కూడా స్వామి మీద మూయబడి ఉండాలన్నమాట. అంటే పూర్తిగా సింధూరంలో స్వామివారి యొక్క విగ్రహం మునిగిపోవలసి ఉంటుంది. అప్పుడు మీరు దాన్ని ఎవరు టచ్ చేయని ప్రదేశంలో పెట్టి ఏదైనా బయటికి వెళ్ళినప్పుడు మాత్రం ఆ సింధూరాన్ని మీరు తిలకంగా ధరించి వెళ్ళవలసి ఉంటుంది. దానివల్ల కూడా మీకు నిత్యం మీ గృహంలో ధైర్యంతో కూడినటువంటి సంపద వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఇదే రెమెడీ మీరు మన విఘ్నేశ్వరుడు కూడా బ్రహ్మాండంగా చేయొచ్చు. విఘ్నేశ్వరుని కూడా సింధూరంతో అష్టోత్తరంతో పూజ చేయడం వల్ల కూడా మీకు కేవలం ఈ రెమెడీ పనిచేసే అవకాశం ఉంది. దీంట్లో ఎక్కువగా ఉపయోగించవలసింది స్వచ్ఛమైనటువంటి సింధూరం, కల్తీ లేని సింధూరం. అలాగే కాపర్ ప్లేట్లో కాపర్తో చేసినటువంటి ఆంజనేయ స్వామి విగ్రహం కానీ లేదంటే విఘ్నేశ్వరుడు యొక్క విగ్రహం కానీ ఉండవలసి ఉంటుంది. ఈ రెమెడీ చాలామంది ఆచరించి విజయం సాధించడం జరిగింది. కాబట్టి ఏదైనా ఒక రెమెడీ మీరు చేస్తున్నప్పుడు దాని మీద అనేక సందేహాలు రాకుండా మీరు చేస్తున్నటువంటి రెమెడీ ఇతరులకి చెప్పకుండా చేయడం వల్ల దాని ఫలితం చాలా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకసారి ప్రయత్నం చేయడం వల్ల ఆటోమేటిక్గా మీ యొక్క ఆర్థిక సమస్యలు బయటపడతాయి. దానికన్నా ముందు ఆర్థిక సమస్యను ఎదుర్కొనే ధైర్యం రావడం జరుగుతూ ఉంటుంది. అందుకే ధైర్య సాహసే లక్ష్మి అన్నారు. కాబట్టి మరి ధైర్యంతో ఏ పని చేసినా మీకు ఆ కార్యం సిద్ధిస్తుంది. స్వస్తి.